హాయ్ ఫ్రెండ్స్, నాన్నని బాధ పెట్టకండి అని ఎందుకు చెప్పినానంటే నాన్ననే లేని లోటు మాకు తెలుసు కాబట్టి. నాన్న లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది, మనం ఎలాంటి ప్రాబ్లం అన్నీ ఫేస్ చేయాలి, ఇవన్నీ మీకు నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తే కొంతమంది కన్నా నాన్న గురించి తెలిసి కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మేము నాన్నని కోల్పోయి చాలా సంవత్సరాలు అయింది. కానీ అప్పటి నుంచి ఆ కష్టం నుంచి మేము ఎలా బయటపడినామో అవన్నీ మీకు షేర్ చేస్తాను. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎలా ఉండాలనేసి. నాన్న లేకపోతే మనం ఏమీ చేయలేమన్నమాట. కనీసం ఒక 10,000 తీసుకోవాలన్నా బయట ఎక్కడన్నా తీసుకోవాలంటే కూడా మన వల్ల అవదనమాట. మనం నమ్ముకొని 10,000 కూడా ఎవరు అప్పు ఇవ్వరనమాట. అదే మనకి నాన్నని ఉన్నారంటే మనకి 1,00,000 కాదు 5,00,000 దాకా కూడా మనకి తీసుకుని వచ్చి ఇచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళు నమ్మి ఎవరైనా డబ్బు అడిగితే కూడా వాళ్ళకి ఇస్తారనమాట. మనం పోయి ఎవరైనా ₹1,00,000 అడిగినారంటే మన ముఖం చూస్తారనమాట, వీళ్ళు ఎలా తీరుస్తారు అప్పు అనేసి. అందువల్ల తప్పకుండా నాన్న అనేది మనకు ఉండాలన్నమాట. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళనే ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఏదో కష్టపడి చదివిపించి ఏదో కొంతవరకైనా సేవ్ చేసి పిల్లలు బాగుండాలనుకుంటారు. కానీ కొంతమంది అది తెలుసుకోకుండా వాళ్ళని బాధ పెట్టేస్తూ ఉన్నారనమాట. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలామంది మూవీలో లోన్ అంటేనే ఏం తెలియకుండానే ఇష్టానికి స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి లోన్ అనేది ఇష్టానికి అప్లై చేసుకుంటూ ఉన్నారు. లోన్ అనేది తీసుకొని ఇష్టానికి ఖర్చు పెట్టేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ వాళ్ళు ప్రాబ్లం వచ్చేటప్పుడు పేరెంట్స్ తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు, ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఉన్నారనమాట. నాకు ఈ విధంగా 3 కామెంట్స్ అనేది వచ్చింది. దాన్ని బేస్ చేసుకునే వీడియోని చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని తెలియకుండా అందులో ఒక వీడియో చేస్తే కొంతమంది అయినా మారుతారనేసి వీడియో చేస్తూ ఉన్నాను. ఒకరు చెప్తా ఉన్నారు, ఈ విధంగా నేను మొబిక్విక్లో 1,00,000 దాకా తీసుకున్నాను. అది ఇంట్రాడే ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా వల్ల పే చేసేదానికి కాలేదు, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు. సరే, నేను దానికి వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చినాను అనమాట. ఈ విధంగా పేరెంట్స్ చెప్పండి, ఇంకా మన ప్రాబ్లమ్ని సాల్వ్ అవ్వాలంటే తప్పకుండా పేరెంట్స్ చెప్తేనే సాల్వ్ అవుతుందని చెప్తే కూడా పేరెంట్స్కి అంతా చెప్పేదానికి కాదండి, ఈ విధంగా ప్రాబ్లం ఎక్కువైపోయింది, వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఏమైనా అయిపోతారేమో అని భయంగా ఉంది, ఈ విధంగా రిప్లై అనేది ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఫ్రెండ్స్? చూడండి, మోబిక్విక్లో తీసుకొని మళ్ళీ ఇంట్రాడే ట్రేడింగ్లో అమౌంట్ పెట్టి అక్కడ మన డబ్బులన్నీ పోగొట్టుకుంటే ఆ అప్పులన్నీ ఎవరు తీర్చాలా, ఎవరి మీద పడుతుంది, ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. డబ్బులు ఏదో ఈజీగా వచ్చేస్తూ ఉందనేసి ఇంట్రాడే ట్రేడింగ్ అంటే దానికి ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండాలా, దాని గురించి బాగా అనలైజ్ చేసి తెలిసి ఉండాలన్నమాట. అంతేగాని ఇంట్రాడే ట్రేడింగ్లో డబ్బులు సంపాదించడం అంటే అంత ఈజీ ఏమీ కాదు ఫ్రెండ్స్. మనం ఏదో డబ్బులు వేస్తున్నామంటే మనము డబ్బులు వచ్చేస్తాయి అనేదాన్ని అవన్నీ ఊరికి వాస్తవాలు కాదు. ఏదో యూట్యూబ్లో చూసి అందరూ దాంట్లో డబ్బులు వేసి మనం ఒకే రోజు మనం ఇదైపోతామంటే అదంతా అవును పని అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చాలామంది ఆన్లైన్ గేమ్ ఆడి చాలామంది డబ్బులు అనేసి వదిలేస్తున్నారన్నమాట. నాకు అలాంటి కామెంట్స్ కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా నేను 50,000 వదిలేసినాను, 1,00,000 దాకా వదిలేసినాను, ఏం చేయాలో నాకు అర్థం అవ్వడం లేదు అనేసి ఇలాంటి మెసేజ్లు ఎక్కువ వస్తూ ఉన్నాయన్నమాట. ఆన్లైన్లో గేమ్ ఎందుకు ఆడతారు ఫ్రెండ్స్? మీరు ఆన్లైన్లో గేమ్ ఆడితే డబ్బులు వస్తాయని ఎవరు చెప్పినారు? అంత ఈజీగా అంత అమౌంట్ అనేది వాళ్ళకే డబ్బులు కావాలనేసి ఆన్లైన్లో గేములు పెడతా ఉంటారు. అంతేగాని వాళ్ళు మనకు డబ్బు ఇచ్చేటప్పుడు వాళ్ళే ఎందుకు మనకు గేమ్ అనేది పెడతారు? వాళ్ళే తీసుకోవచ్చు కదా. అవన్నీ మీరు ఒకసారి ఆలోచించాలి 1-2 సార్లు. అంతేగాని వాడు మీకు 10,000 పెడితే 20,000 ఇస్తారు, 30,000 ఇస్తాడు. మళ్ళీ మీరు దానికి ఆశపడి ఒక 50,000 పెట్టినారంటే ₹1,00,000 అనేది పోతుంది. ఈ విధంగా నేను చాలామందిని చూసినాను పోగొట్టుకున్న వాళ్ళని. అందువల్ల వీలైనంత వరకు ఈ ఆన్లైన్ గేమ్లు ఇవన్నీ తగ్గించుకోండి. ఎందుకంటే అందులో అంత ఈజీగా డబ్బు అనేది రాదు, మనం కష్టపడింది ఏది రాదనమాట. నెక్స్ట్ అదేవిధంగా మీరు సపోజ్ ఏదైనా తప్పు చేసి ఏదైనా లోన్ తీసుకొని ఏదైనా అప్పులు ఎక్కువైపోయి ఉంటే తప్పకుండా మీ పేరెంట్స్కి అనేది చెప్పండి.
ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో ఎవరు మనకి హెల్ప్ అనేది అంత ఈజీగా చేయరనమాట. ఫ్రెండ్స్ చేయరు, ఎవరు బంధువులు చేయరు, ఎవరు చేయరు మా పేరెంట్స్ తప్ప. మన బాధ వాళ్ళు చెప్పుకుంటే కొంతసేపు తిడతారేమో, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యేదానికి వాళ్ళే సొల్యూషన్ అనేది చెప్తారు. లేకపోతే ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళే కూడా ఇస్తారనమాట. అంతేగాని మీరు వాళ్ళకి చెప్పకుండా కొంతమంది తప్పు డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. మనం సూసైడ్ చేసుకుంటాము. ఇలా డెసిషన్ తీసుకొని అందరినీ ప్రాబ్లంలో పెట్టేస్తారనమాట. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోషించి మీరు లాస్ట్లో వాళ్ళకి ఆమె బాధ మిగిల్చినారంటే అది వాళ్ళకి తట్టుకోలేనంత బాధ అనమాట. అందువల్ల వీలైనంత వరకు ప్రాబ్లం ఉంటే తప్పకుండా పేరెంట్స్ చెప్పండి. ఎందుకంటే మేము కూడా ఒకప్పట్లో చెప్పిన మాట వినకుండా వాళ్ళు చెప్పింది వినకుండా ఆడుతూ ఉన్నామన్నమాట. మా నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట. మేము లేనప్పుడు మీకు నా విలువ తెలుస్తుందిరా, అప్పుడు ఆలోచిస్తారు మీరు అని చెప్తా ఉన్నాడనమాట. కానీ అప్పుడు అవంతా పట్టించుకోలే, ఆయన తిడతా ఉంటే కూడా వెళ్ళిపోతా ఉన్నామంట. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తానన్నమాట. ఆ మాట నాకు ఎప్పుడు గుర్తు వస్తూనే ఉంటుంది. అందుకే వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళ వాల్యూ అనేది మనకి తెలియదన్నమాట. అందువల్ల వాళ్ళని బాధ పెట్టకుండా మీరు ఏది చేయాలన్నా వాళ్ళని ఒకసారి అడిగేసి చేయండి, లేకపోతే ఏదైనా తెలుసుకొని చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను, మీకు ఏదైనా లోన్ కావాలి, మీకు రీపేమెంట్ చేసే కెపాసిటీ ఉంటేనే లోన్ అనేది తీసుకోండి. అంతేగాని మీరు ఏదో సరదాకి ఫోన్ ఉంది కాబట్టి మనం ఏదో లోన్ తీసుకొని ప్రాబ్లంలో వెళ్ళిపోవద్దండి. ఎందుకంటే మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది పెద్దదైపోతుందన్నమాట. చిన్న అప్పు మళ్ళీ పెద్దదైపోతే మళ్ళీ పే చేయాలంటే చాలా కష్టం అనమాట. మనం అనుకోవచ్చు ఎవరు ఏం చేస్తారులే అనేసి, అవన్నీ కంపల్సరీ మనం రీపేమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు లేట్ అయినా కూడా వదలరు అనమాట. మీరు వాళ్ళకి ఏం చేయకపోయినా వాళ్ళని ఇలాంటి ప్రాబ్లంలు మాత్రం దయచేసి తీసుకువెళ్ళి వదలొద్దండి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ తట్టుకోలేరన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ నేనేదో మీకు యూట్యూబ్లో చూసి స్టోరీగా చెప్పడం కాదు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లము ఫేస్ చేయాలనేసి మీకు చెప్తా ఉన్నానమాట. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాగా ఇలా పేరెంట్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో రిప్లై ఇవ్వండి. నాకు తెలుస్తుంది ఎంతమంది బాధపడుతూ ఉన్నారనేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.